సార్ ఓజీ మూవీ చూసారు కదా, మీకు ఇప్పుడు ఎలా అనిపించింది సార్? ఓజీ మూవీ ఒక పర్ఫెక్ట్ గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఓకే. అంటే చాలా ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ ని ఒక హై రేంజ్ లో చూద్దాం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ఇంకా డబల్ పెంచేలా మూవీ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి సీన్ చాలా హైలీ డామినేట్ చేశాడు. విత్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా 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 బాగా ఇచ్చాడు. ప్రతి సినిమాలో ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా సార్, ఈ సినిమాలో ప్లస్లు మైనస్లు అలా ఏమైనా? ఈ సినిమాకి మైనస్ కన్నా ప్లస్లే ఎక్కువ ఉన్నాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సుజిత్ డైరెక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా 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 బాగున్నాయి. అలాగే వీళ్ళతో పాటు మిగతా యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది సార్? విలన్ క్యారెక్టర్ బాగుంది, అంటే ఎక్కువ స్కోప్ లేదనిపించింది కానీ వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగుంది. అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇంకేమైనా సినిమా నుంచి ఇంకేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? సినిమా నుంచి అంటే ఇంకా అంటే క్రాస్ ఓవర్ అయినా సాహో ఇది కలిసి ఏమైనా సీన్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం అందరూ కూడా. ఓకే. అలా ఏముండదు కానీ చిన్న జస్ట్ ఉంది, అది పెద్ద మూవీకి ఇది లేదు. అలాగే ఇంకా స్టోరీ వైజ్ కూడా ఇంకొంచెం బెటర్గా వచ్చుంటే బాగుండు అనిపించింది. కానీ మూవీ అయితే ఇప్పుడు చాలా బాగుంది, మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది సార్? హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. కొంచెం అక్కడక్కడ ఆ స్టోరీ వచ్చినప్పుడు కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది, కానీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా 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 బాగుంది. సుజిత్ గారు డైరెక్ట్ చేసిన సాహో మూవీ ఎలా అనిపించింది, నెక్స్ట్ ఈ మూవీ ఎలా అనిపించింది? సాహో ఇది రెండు కంప్లీట్ గా డిఫరెంట్. సాహో ఇదే. ఓకే. ఈ మూవీ అంటే సుజిత్ పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఫ్యాన్. ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా అయితే రిప్రజెంట్ చేయాలనుకున్నాడో అంతకన్నా బాగానే చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గించకుండా ప్రతి యాక్షన్ పార్ట్లో కానీ ఎక్కడైనా కూడా బోర్ కొట్టకుండా బాగా హైలైట్ చేసి పవన్ కళ్యాణ్ బాగా చూపించారు. నెక్స్ట్ విలన్, ఈ సినిమాలో విలన్ అనేది బాలీవుడ్ లో చాలా పెద్ద హీరో కదా, ఇమ్రాన్ హాష్మి. లుక్స్, తన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి, కానీ స్కోప్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది. అంటే ఇంకొంచెం స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది, కానీ ఉన్నంతసేపు మాత్రం చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా హైలైట్, విలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నెక్స్ట్ మన తమన్ గారు. తమన్ గురించి అంత చెప్పినా తక్కువే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీజిఎం ఒక సూపర్ హీరోకి ఎలాగైతే ఒక హై స్టార్కి ఎలాగైతే ఇవ్వాలో అందుకని ఎక్కువ బాగా ఇచ్చి ఇంకా మూవీని పైకి లేపాడు తమన్ అయితే. తమన్ చాలా ప్లస్ ఈ మూవీకి అయితే. మీరు ఈ సినిమాలో కొంచెం పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమైనా చెప్పగలరా? ఈ మూవీలో నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ అంటే ఇంకా ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్స్, యాక్షన్స్ అవైతే ఇంకా టాప్ నొచ్చు. అలాగే దానికి కరెక్ట్గా బీజిఎం ఇచ్చిన తమన్, అలాగే దీన్ని డైరెక్ట్ చేసిన సుజిత్. ప్లస్లు చాలా ఉన్నాయి. ఇంకా మైనస్లు అంటే స్టోరీ కొంచెం అక్కడక్కడ డౌన్ అవుతూ హై అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని సీన్లు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా లేదా వెంటనే వచ్చి ఫైట్ చేసి వెళ్ళిపోతున్నట్టుగా కొన్ని సీన్స్ ఉంటాయి, కానీ ఇవి నెగిటివ్స్గా పెద్ద అనిపించవు. ఓవరాల్గా మూవీ అయితే ప్లస్లతోనే ఎక్కువ ఉంది. ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఓవరాల్గా మీకు ఓజీ మూవీ ఎలా అనిపించింది సార్? ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా అంతమించి మాటలు లేవు. ఒక గ్యాంగ్స్టర్ మూవీ ఎలా అయితే ఉండాలో అలాగే తీశారు, ఇంకా అంతకన్నా చాలా బెటర్గా తీశారు డైరెక్టర్. అంటే చాలామంది అనొచ్చు కొంతమంది స్టోరీ వైజ్గా అంత లేదు లేదా అది ఇది అని అనొచ్చు, కానీ ఒక గ్యాంగ్స్టర్ మూవీ అంటే ఫైట్స్, ఎలివేషన్ సీన్స్ తప్పితే మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ ఫైట్ సీన్స్, ఎలివేషన్స్ ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికైతే చాలా డబల్గా ఉంది మూవీ అయితే. ఓవరాల్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నా వరకు అయితే మాత్రం. అండ్ మోర్ ఓవర్ ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా ఎవడు సీట్లో కూర్చాడు, మొత్తం ఆ బీజిఎంకి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్కి, ఆ ఫైట్ సీన్కి మొత్తం ఇంకా థియేటర్ మొత్తం తగలబడిపోయింది థియేటర్ అయితే మాత్రం. ఇంకా ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి మూవీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటూనే ఉంటాయి సీన్స్ అయితే మాత్రం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అంతే. ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడొచ్చా సార్? ఫ్యామిలీ పరంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఫైట్ సీన్స్, ఎలివేషన్స్ ఉన్నాయి తప్పితే ఎక్కడ తప్పుగా చూపించడం కానీ లేదా లేడీస్తో ఇది చేయడం అలాంటివి ఏం సీన్స్ లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఎవరితోనైనా చూడొచ్చు మూవీని అయితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైట్ సీన్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మామూలుగా లేదు సినిమా అయితే. ఓవరాల్గా ఓజీ మూవీ అయితే సూపర్ హిట్ అంటారు? ఓవరాల్గా పర్సనల్గా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది నా ఇప్పటివరకు చెప్పింది ఏదైతే ఉందో ఇది నా పర్సనల్ రివ్యూయే.
అంటే వేరే ఈ కొంతమంది అనొచ్చు మూవీ ఇలా ఉంది అలా ఉంది అనొచ్చు, ఎవరి పర్సనల్ రివ్యూ వాళ్ళది. ఎవరికి ఒకరికి మూవీ చాలా బాగా అనిపించవచ్చు, ఒకరికి యావరేజ్ అనిపించవచ్చు, ఒకరికి నచ్చపోవచ్చు. కానీ నాకైతే ఓవరాల్ ప్లస్లు మైనస్ పక్కన పెడితే ఓవరాల్ నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ. సో ఇది డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.